హాయ్ హలో మనం ఇక్కడ చేవెళ్ళ దగ్గర మనం ఒక ఫార్మ్ హౌస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని ఒక దీన్ని కంప్లీట్ చేసాం. సో ఎంట్రీ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ సేమ్ యాజ్ ఇక్కడ ఇటు నుంచి చూసినప్పుడు ఇది హాల్లో నుంచి డైరెక్ట్గా ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ వచ్చింది. సేమ్ లైక్ క్రోకరీ యూనిట్ అండ్ సేమ్ యాజ్ కిచెన్ అండ్ ఓపెన్ కిచెన్. సో ఇక్కడ జస్ట్ ఒక ఆఫ్ రౌండ్ మనం ప్రజెంట్ చేసాం. అండ్ ఇటు వస్తే ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండ్ ఇటు వచ్చేసరికి వెట్ కిచెన్. సో మీరు చూస్తున్నారు కదా ఇదంతా వెట్ కిచెన్, మన వాళ్ళు కొంచెం వివరంగా మీకు చూపిస్తారు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే జస్ట్ ఒక బీపీఎఫ్ స్టోరేజ్ యూనిట్ అండ్ సేమ్ యాజ్ పూజా మందిర్. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఫ్లూటెడ్ గ్లాస్తో ఒక పూజా మందిర్. అండ్ నెక్స్ట్ డైనింగ్ అండ్ ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్. అండ్ దెన్ మనం జనరల్గా లాంజ్లోకి వస్తే ఇక్కడ కంప్లీట్ విత్ ఫర్నిచర్, స్పేస్ డిజైన్స్ తరపు నుంచి కంప్లీట్ ఫర్నిచర్ విత్ అండ్ చిన్న లెవెల్ ఆర్ యూనిట్ జస్ట్ లైక్ హాల్లో. ఇక్కడ టీవీ అనేది ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, ఇంకా టీవీ అది పెట్టుకోవచ్చు హాల్లో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. సో కమింగ్ టు ది స్టెయిర్ కేస్ కింద ఒక చిన్న యూనిట్ని రెడీమేడ్లో ప్రజెంట్ చేసేసాం. అండ్ ఎందుకంటే ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ మొత్తం మనమే చేస్తాం కాబట్టి కమింగ్ టు హియర్ అండ్ కాట్ ఇచ్చాం. అండ్ ఇది కూడా కంప్లీట్ ఫర్నిచర్ కూడా స్పేస్ డిజైన్స్ నుంచే. సో ఇక్కడికి వస్తే కంప్లీట్గా టాప్ టు బాటమ్ అంటే బెడ్రూమ్కి స్టోరేజ్ కమ్ డ్రెస్సింగ్ లాగా కంప్లీట్ టాప్ టు బాటమ్ సాఫ్ట్ క్లోజింగ్ సిస్టమ్తో మనం ప్లాన్ చేసాం. సో ఇక్కడ చూసారు కదా ఇంటర్నల్ డ్రాయర్స్ని కూడా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే ఫైన్. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి సో మనం ఈ స్పేస్ వేస్ట్ కాకుండా దీన్ని మనం చిన్న చిన్న డ్రెస్సింగ్ ఐటమ్స్ అది పెట్టుకోవడానికి చిన్న బాటిల్ యూనిట్ లాగా కూడా మనం ప్రొవైడ్ చేసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెయిర్ కేసు చూసారు కదా ఎట్లా ఇచ్చారు. ఇక్కడ ఇది బిల్డర్స్ ఇచ్చింది కాదు, ఇది మనం ప్రొవైడ్ చేసాము. సో చిన్న అంటే ఇక్కడి నుంచి అక్కడికి స్లిప్ అవ్వకుండా కంప్లీట్గా మనం ప్రొవైడ్ చేసాం చిన్న పార్టీషన్ లాగా. సో కమింగ్ టు దిస్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ వస్తే కంప్లీట్గా ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ కేన్ కాన్సెప్ట్ ఆఫ్ హాట్ని మనం ప్రొవైడ్ చేసాం. ఇది మన షోరూమ్కి వస్తే హైదరాబాద్ మియాపూర్ షోరూంలో మీకు ఈ కాన్సెప్ట్ కాట్ మీరు చూడొచ్చు అక్కడ డిస్ప్లేలో. అండ్ ఇక్కడ వస్తే కంప్లీట్గా పైకి ఎక్కి అక్కడ ఒక బెడ్రూమ్ని అంటే చైల్డ్ బెడ్రూమ్ కింద పైన కూడా ఒక రెస్ట్ తీసుకోవడానికి వీలుగా ఫ్లోర్ని ఏర్పాటు చేశాం. అండ్ ఇక్కడ స్టెప్పింగ్ కమ్ స్టోరేజ్ లాగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో కమింగ్ టు దిస్ స్లైడింగ్, ఇది కమింగ్ టు దిస్ కంప్లీట్ ర్యాట్ అండ్ షీట్. ఇది సో ఇది కూడా న్యాచురల్ ర్యాట్ అండ్ షీట్ వాడాం మనం. సో ఇక్కడ చూడండి హై గ్లాస్ ఇది కంప్లీట్. సో మళ్ళీ డ్రెస్సింగ్తో ఏమాత్రం సంబంధం లేకుండా మనం కంప్లీట్గా మిర్రర్తో మనం దీన్ని ప్లాన్ చేసాం. సో మళ్ళీ విడిగా మిర్రర్ అలాగే లేకుండా స్లైడింగ్లోనే మిర్రర్ ప్లాన్ చేసాం. 3 డోర్ కాన్సెప్ట్ ఇచ్చి దీన్ని ఇలా ప్లాన్ చేసాం. సో ఇంటర్నల్ డ్రాయర్స్తో అంతా కంప్లీట్ అయింది. Coming to here, so this is complete outside. So this is fabric cot. అక్కడ వచ్చేసరికి మనం ర్యాట్ అండ్ షీట్తో ఉన్న న్యాచురల్ టేక్తో ఉన్న కాట్ ఇచ్చాం కదా. అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి కంప్లీట్గా కుషన్తో కంప్లీట్ అంటే ఫ్యాబ్రిక్ కుషన్తో ఉన్న ఒక కాట్ని ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సో ఇదంతా కూడా లామినేటెడ్ వెర్షన్లో ఇచ్చాం. సో అక్కడ వచ్చేసరికి స్లైడింగ్లో ఇచ్చాం, ఇక్కడ వచ్చేసరికి స్లైడింగ్లోనే లామినేటెడ్ వెర్షన్ ఇచ్చాం. అక్కడ వచ్చేసరికి ఏంటంటే గ్లాస్ విత్ ర్యాట్ అని ఇచ్చాం. సో ఇంటర్నల్ ప్రతి చోట కూడా మినిమం స్టోరేజ్, మినిమం డ్రాయర్స్ మనం ప్రొవైడ్ చేసాం. సో ప్రతి చోట మిర్రర్కి ఇబ్బంది లేకుండా కంప్లీట్ మిర్రర్ని స్లైడింగ్లోనే డ్రెస్సింగ్లోనే మనం ప్రొవైడ్ చేసాం. సో ఫైనల్లీ మీకు ఎలా అనిపించింది? సో ఇది కంప్లీట్ 2 బెడ్రూమ్స్ మొత్తం కంప్లీట్గా కింద 3 బెడ్రూమ్ కైండ్ ఆఫ్ విల్లా. ఇది మినిమం, ఇది వీకెండ్ హౌసెస్ కాన్సెప్ట్స్లో దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టోరేజెస్ అండ్ అలాగే ఫర్నిచర్ అండ్ అలాగే ఇంటీరియర్ కంప్లీట్ మోడల్ అంతా కూడా మనమే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది మీకు నచ్చినట్లయితే కనుక మీరు చేయాల్సిందల్లా పైన ఈ నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మన హైదరాబాద్ మియాపూర్ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ కానీ స్టోర్ని కలిసినట్లయితే కనుక మీకు డిజైనింగ్ అండ్ వర్క్స్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కింద కంప్లీట్ గృహప్రవేశం వరకు మీతో తోడుగా ఉంటుంది మీ స్పేస్ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.